చెప్పండి సార్, తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన మొదలయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వ పనితీరు? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 100 రోజులైంది. 100 రోజుల నుంచి కూడా పరిపాలన గతంలో కన్నా బాగుంది. సరిపోతే అక్టోబర్ 1వ తేదీ నుండి కొత్త మద్యం పాలసీని విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. అంటే బ్రాండ్లు కానీ అట్లాగే రేట్లు కూడా తగ్గిస్తున్నామని చెప్తున్నారు. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వాడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సో మీకు ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి వైఖరిని తీసుకొస్తుంది కదా, దాని పట్ల మీ అభిప్రాయం? ఇది కొత్త మద్యం పాలసీ అనేది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఇప్పటి వరకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రాండ్లు కానీ ఆ చీప్ లిక్కర్, ఆ స్పిరిట్ ఎంతోమంది అనారోగ్యాలకి లోనయ్యారు. ఇప్పుడు ప్రవేశపెట్టే కొత్త మద్యం పాలసీ వచ్చి మంచి ప్రీవియస్ బ్రాండ్స్ ఉన్నాయి, తక్కువ ధరకే. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలను బేస్ చేసుకొని వాటి రేట్లను కంపేర్ చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేట్లు నిర్ణయించడం జరిగిందని ప్రభుత్వం వారు చెప్తున్నారు. అది పద్ధతి బాగానే ఉంది. అందులోనూ ముఖ్యంగా ప్రీవియస్ బ్రాండ్స్ రావడం అనేది కూడా చాలా సంతోషకరమైన వార్త. తాగేవారికి వారు ఏదో బాధతోనో ఉత్సాహంతోనో ఏదో విధంగా వాళ్ళు తాగుతుండొచ్చు. వారి అనారోగ్యం పాలు కాకూడదు కదా. వాళ్ళ ఆరోగ్యరీత్యా తీసుకుంటే ఇది మంచి పద్ధతి కాబట్టి దాన్ని మేము సమ్మతిస్తాను. ఇబ్బంది లేదనిపిస్తుంది. సరిపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అంటే లడ్డు విషయంలో వివాదం నడుస్తుంది. అంత పవిత్రమైన ప్రదేశంలో ఆ ప్రసాదంలో వీళ్ళు జంతువు మాంసాన్ని వాడారని, చేప నూనెని వాడారని చెప్తున్నారు. సో ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? దీన్ని అంటే ఎవరిని తప్పుపట్టాలంటారు? ఇలా ఇప్పుడు తప్పు పట్టడం, అది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వరల్డ్లో 7 వింతల్లో అదో వింత తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానం నడవడిక మొత్తం సనాతన ధర్మాన్ని అనుసరించి పరిపాలన ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నది. ఇప్పటి వరకు జరుగుతున్న వాటిలో పవిత్రతను కాపాడుకుంటూ పరిపాలనా వర్గం కొనసాగుతున్నది. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ లడ్డు అనేది ఏదో జంతు మాంసం నుండి వచ్చిన ఇది ఏదో మిక్స్ చేశారు అనే కాంట్రవర్సీ అయితే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇది జరుగుతుంది. ఇది ఇండియాకి సంబంధించింది ఒక్కటే కాదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం వరల్డ్లో నెంబర్ 1 ఆఫ్ ద టెంపుల్ కాబట్టి ఇది ప్రపంచంలోని హిందువులందరికీ బాధాకరమైన వార్త వినడానికి. అది అక్కడ ఎలా జరిగిందో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ దాన్ని ల్యాబ్ రిపోర్ట్లో ఇట్లా జరిగిందని మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్ అది జరిగిందని ఈ పేపర్లోని మీడియా ద్వారా తెలుసుకున్నాం. కానీ అది చాలా బాధాకరమైన విషయము. హిందూ సంప్రదాయాన్ని అపవిత్రం చేయడమే. ఇటువంటి పాలక మండలి ప్రభుత్వం వారు దాన్ని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వారు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ విధంగా జరుగుతుంది అనే దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి ఎంతో పవిత్రతతో కూడుకున్న దేవాలయం, ప్రపంచంలోనే నెంబర్ 1 దేవాలయం. అటువంటి దేవాలయాన్ని అపవిత్రం చేయడం అనేది తప్పు. కాబట్టి నేను విన్నవించుకుంటున్న, హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతని కాపాడమని నేను మీ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్స్.